తెలియదు పాపం అంటూ ఒక బాటసారికి సంబంధించిన పాట ఇది. అగమ్య గోచరంగా జీవితం మారిపోయినప్పుడు అసలు ఎటూ వెళ్ళలేని పరిస్థితి, ముందు చూస్తే నొయ్యి వెనకాల చూస్తే గొయ్యి అన్నంత పరిస్థితిలో ఆ పాటని ఆ సినిమాలో ఆ హీరోకి పెడతారు. అయితే అసలు చాలా పాపులర్ పాట ఇది. ఇక్కడ ఆ బాటసారి ఆ గమ్యం ఏమిటో తెలియకుండా ఉన్నది ఎవరు అంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలి అంటే మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి హోరు గాలిలో ఆయన ఎట్లా కొట్టుకుపోయారంటే కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. అసలు కనీసం వార్తల్లో కూడా నిలవలేని పరిస్థితిలోకి వచ్చేసారు. అటువంటి హోరు గాలిలో చిక్కుకున్న ఆయన ముందు చూస్తే నొయ్యి వెనకాల చూస్తే గొయ్యి. అసెంబ్లీకి రాలేరు, ప్రశ్నలు అడగలేరు, సంధించలేరు. లేదా ఢిల్లీ వెళ్ళి ఏదన్నా చేస్తున్నాము అంటే అక్కడ మీరు ఈ హయాంలో జరిగిన ఇవే కదా అని ఎవరన్నా ప్రశ్నిస్తే సమాధానాలు లేవు. ఒక అయోమయమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. నిజంగా ఆ గాలివానలో అసలు ఆయన గమ్యం ఏమిటో తీరం ఏమిటో తెలియని పరిస్థితులు చిక్కుపోయారు. అయితే తాజాగా 4 రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఆయన చేపట్టినటువంటి ధర్నాలో ఇండియా కూటమి నేతలు ఆయనతో పాటు సంఘీభావంగా వచ్చారు, మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఆయన ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారా, లేదా ఇండియా కూటమికి చేరువవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారా, లేదా ఇండియా కూటమికి సంబంధించిన ఈ పార్టీల నేతలందరూ కూడా తెలపడం వెనుకున్న ఉద్దేశం ఏంటి? రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు ఎక్కడా కూడా ఎంతమంది అటు నేషనల్ మీడియా కానీ లేదా రాష్ట్రంలో ఉన్న స్థానిక మీడియా కానీ ఎవరైనా సరే అడుగుతున్నా కూడా ఖండించట్లేదు. జస్ట్ ఆ అడిగిన ప్రశ్నకి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికే ఆయన చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు. మొన్నటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో హోరాహోరీగా కాంగ్రెస్ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చింది. కేవలం షర్మిల గారి వల్లే 10% ఆయనకున్నటువంటి 50%లో 10% ఓట్ బ్యాంక్కి గండి పడింది అన్న విశ్లేషణ కూడా వినిపించిన నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి కుప్పకూలిపోయిన పరిస్థితి. ఇవి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నవాళ్ళు, నెంబర్ 3గా ఉన్నవాళ్ళు అటు బీజేపీ దారి చూసుకుంటున్నారు, లేదా విజయసాయిరెడ్డి గారు అమిత్ షాతో మంతనాలు జరుపుతున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అని ఒక సెక్షన్ ఆఫ్ వార్తలు వస్తుంటే ఇంకొక పక్కన ఆ పార్టీలో పూర్వం కాంగ్రెస్లో వచ్చినటువంటి సీనియర్ లీడర్లు వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయేందుకు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక 2029కి వచ్చేసరికి అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడిపోతుందా అన్న చర్చ చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆయన ఢిల్లీలో ఒక హిడెన్ ఎజెండాతో వెళ్తున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ కూటమికి వచ్చినటువంటి ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ ఢిల్లీ ధర్నాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎవరైనా గమనిస్తే సమాజ్వాదీ పార్టీ నేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అలాగే శివసేన నుంచి ఉద్ధవ్ గ్రూప్ వాళ్ళ నుంచి సంజయ్ రౌత్ వచ్చారు. అన్నా డిఎంకే నుంచి తంబిదురై, టీఎంసీ నుంచి నదీముల్ హక్ వచ్చారు. అలాగే ముస్లిం లీగ్ నుంచి కొంతమంది నేతలు వచ్చారు. వీరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజేంద్ర పాల్ గౌతమ్ వచ్చారు. ఒక కాంగ్రెస్ వామపక్షాలు మినహా మెజారిటీగా ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు వచ్చిన నేపథ్యంలో మరి ఏంటి నిజంగానే ఆయన ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారా అంటే నిన్న మనం చూసాం అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు లాబీల్లో కూడా ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావులో కేసు మాట్లాడినటువంటి అంశం కూడా చాలా హాట్ టాపిక్గా వైరల్ అయింది. ఆయన అసలు ఈ ధర్నా చేపట్టడం వెనకే ఉద్దేశమే అంతా కూడా ఆ ఇండియా కూటమికి ఎలా దగ్గర అవ్వాలి అన్నదే అసలు ప్లాను. ఎందుకంటే ఇప్పుడు మేము బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా ఉన్నాం, ఆయనకి ఇక్కడ బీజేపీ చేర్చుకునో లేకపోతే దగ్గర రానిచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక ఆయనకు పొలిటికల్గా భవిష్యత్ రాజకీయం దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ధర్నా వెనుక చేస్తున్న ఉద్దేశం ఇది అంటూ ఆయన చేసిన కామెంట్స్ కూడా చాలా వైరల్గా మారాయి. మొత్తంగా ఎట్లా చూడాలి? సో భవిష్యత్ రాజకీయం కోసం ఆయన ఢిల్లీలో చేపట్టినటువంటి ఈ ధర్నా వెనుకున్నటువంటి హిడెన్ ఎజెండా ఇండియా కూటమికి దగ్గర అవడమా? మరి 2029 కల్లా పార్టీని మెర్జ్ చేస్తారా, అలయన్స్లోకి వెళ్తారా? మరి ఎందుకు ఈ వార్తలు వైఎస్ జగన్ గారు ఖండించటం లేదు? మొత్తంగా ఏం జరుగుతోంది? ఈ అంశాలన్నీ తెలిసే ఆయన చెల్లెలు షర్మిల కొంత దూకుడుగా వ్యవహరిస్తోందా? ఒకవేళ వస్తే పరిస్థితి ఏమిటి అన్న నేపథ్యంలో అటు ఈ పరిణామాలన్నింటినీ కూడా బీజేపీ ఎలా చూస్తోంది? ఇంకొక పక్కన అటు రాజ్యసభ ఉంది, మన మీదే ఉన్నారు అని చెప్పి ఆయన పరోక్షంగా అంటున్న నేపథ్యంలో, స్టేట్మెంట్స్ ఇస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ అంశాన్ని?
టీడీపీ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఈ అంశాన్ని మాట్లాడిన నేపథ్యంలో